హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచూ ఉన్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చదవబడిన ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభం చేద్దాం. కరుణా సముద్రుడు అయిన ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, దయాళుడు అయిన మా దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలపు సెషన్లో మొదటి సందేశంగా అల్పుడైన మీ దాసుడు మీ పక్షంగా నిలిచి ఉండగా మీరు మీ కృపను సహాయమును మెండుగా అందించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సభలను ఏర్పాటు చేయడంలో స్థానిక సంఘమునకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మీ మాటలు వినడానికి మేము వేచి ఉన్నాము. పరలోకపు సింహాసనం నుండి మీ మాటలు మా కొరకు రాచేయండి. దీవెన, దిద్దుబాటు, ఆశీర్వాదము మేము కలిగి ఆత్మీయతలో వృద్ధి చెందుటకు అవసరమైన మీ కృప అందించాలని కోరుకుంటున్నాం. చదవబడిన మాటలు మా వినికిడిలో మీరు దీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల, జీవంగల, శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలలో భక్తుడు హబక్కూకు చేసినటువంటి ప్రార్థనను గురించినటువంటి మాటలు మనం చదువుకున్నాము. ఈ ప్రార్థనలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలతో ప్రారంభించాడు ఆయన. దేవుని సన్నిధిలో, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచూ ఉన్నాను అన్నాడు. దేవుని గూర్చిన వార్త విని భయపడిన భక్తుడుగా తాను చెప్తున్నటువంటి మాటలలో, చేస్తున్న ప్రార్థనలో వినపడతా ఉంది. దేవుని సాన్నిధ్యం పవిత్రమైనది. దేవుని సన్నిధి భయంకరమైనది. దేవుని యొక్క సన్నిధి అద్భుతమైనది. దేవుని సన్నిధిని అనుభవించిన భక్తుల అనుభవాలు మనం వింటున్నప్పుడు భయముతో వణికేటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. యాకోబు అనేటువంటి భక్తుని గురించి పాత నిబంధన గ్రంథం ఆదికాండములో మనం చదువుతాం. తన తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ఆయన అరణ్యములో మధ్యలో ఒక స్థలంలో ఒక రాత్రి వేళ నిద్రించి కలగని కల మేల్కొని తాను పలికినటువంటి మాట మనకు తెలుసు. ఈ స్థలము భయంకరమైనది అన్నాడు. ఇది దేవుని ఆలయమే తప్ప వేరొకటి కాదు అనే మాట కూడా అన్నాడు. ఇది దేవుని సన్నిధి ఉన్న ప్రదేశము. అద్భుతమైనటువంటి ఆ మాటలు ఆయన అంటున్నప్పుడు, దేవుని సన్నిధి ఎందుకు భయంకరమైనది, ఎందుకు అద్భుతమైనది, ఎందుకు గొప్పది అనేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, ఆ దేవాది దేవుడు ఆయన
సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతమైనటువంటి తన ఆశ్చర్యక్రియలను చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు. సామాన్య మానవులకు అది చాలా భయంకరమైనదిగా కనబడుతుంది. మానవ మాతృలమైన మనం బాహ్య నేత్రాలతో కానీ ఈ బాహ్యమైన శరీరంతో కానీ ప్రభువుని దర్శించడం, ఆయన సంధించడం అనేటువంటి సంగతి ఎంత మాత్రం జరిగేది కాదు. ఆయనను గురించి చెప్పబడే మాటలు మనకు బైబిల్ గ్రంథంలో తెలుసు. ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే మిన్నయైన తేజస్సు కలిగిన వాడు అన్న మాటలు మనం గ్రంథంలో చదువుతాం. ఒక సూర్యుని తేజస్సు వేసవి కాలంలో మనం చూడలేము. సూర్యుని తేజస్సును మన బాహ్య నేత్రాలతో నిదానించి అసలు చూడలేము. కొద్దిసేపు వరకు అలా చూడగలమేమో కానీ నిదానించి ఎంత మాత్రము చూడలేము. ఒక్క సూర్యుని తేజస్సే మనం చూడలేకపోతే కోటి సూర్యుల తేజస్సు మనం చూడగలమా? అసాధ్యమైన సంగతి. ఇదే దృశ్యాన్ని అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో దమస్కుకు వెళుతున్న మార్గంలో సౌలుని సంధించినప్పుడు, పేరు పెట్టి పిలిచినప్పుడు, సౌలా సౌలా అని చెప్పినప్పుడు, ఎవడో ప్రభువా నువ్వు అని అడిగినప్పుడు, నేను నీవు హింసించుచూ ఉన్న యేసును నేనే అని ప్రభువు చెప్పినప్పుడు అతని చుట్టూ ప్రకాశమానమైన వెలుగు అద్భుతమైన రీతిలో మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రకాశించిన దృశ్యం మనం అక్కడ చదువుతాం. ఆ ప్రకాశమానమైన వెలుగును కూడా చూడలేక కళ్ళు పోయినట్టుగా గుడ్డివాడైపోయి కింద పడిపోయాడు సౌలు. దాన్ని బట్టి దేవుని నీవు చూచావా అంటే దేవుణ్ణి చూచాను, కానీ అది ఏందో నాకు అర్థమై లేదు. గొప్ప వెలుగు చూచాను, మిట్ట మధ్యాహ్నపు వేళే చూచాను. సూర్యుని తేజస్సుని మించిన గొప్ప వెలుగు నేను చూడలేకపోయాను. ఒక స్వరం మాత్రం నాకు వినబడింది అని అన్నాడు. మరలా దేవుడిని కనబడతాడు అని కానంటే, ఒకవేళ పౌలుకు కానీ ఆ మాట చెబితే మళ్ళీ దేవుడు కనబడతాడంట నీకు, చూస్తావా అని అంటే బహుశా ఏమంటాడు మీరు చెప్పండి? వద్దయ్యా, ఇంకా ఆయన కనపడకుండా ఉంటేనే చాలు, కనపడితే నేను తట్టుకోలేను అనిపిస్తుంది. ఆ అనుభవం నిజంగా చెప్పాలంటే భయముతో కూడుకున్న అనుభవం. దేవుని పవిత్రత, దేవుని పరిశుద్ధత. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త పలికిన మాటలు మనకు అర్థమవుతాయి. ఏమంటున్నాడు ప్రవక్త? అయ్యో అని మొదలుపెట్టాడు. అయ్యో నేను అపవిత్రుడను, దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒకరిని నేను చూచి తిని. ఒక్కసారి చదివితే కూడా బాగుంటుందేమో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, జనుల మధ్య అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి
దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషము తొలగిపోయెను. ఈ మాటలు చెప్పగా ధైర్యపడ్డాడు, కుదుటపడ్డాడు. అప్పటి వరకు ఆ ప్రవక్త ఏమంటున్నాడు? అయ్యో, నేను నశించిపోయాను, నేను పాపిష్టులైన ప్రజల అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నివసించేవాడను, నేను అపవిత్రుడను, నా చుట్టూ ఉన్న జనం అపవిత్రమైన వారు, నేను పవిత్రమైన స్థలములోనికి వచ్చాను, నేను నశించిపోయాను అంటున్నాడు. భయం వేసి ఆ మాట అన్నాడా? భయం లేకుండా అన్నాడా? చెప్పండి. భయం, చాలా భయం. తను అలా భయపడుతూ ఉన్న తరుణంలో శరూపులలో ఒకరు బలిపీఠం మీద ఉన్న అగ్ని కణాల్లో ఒకటి తీసుకొని పట్కారుతో అతని పెదవులకు తగిలించడం ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, నీ పాపము తొలగించబడింది, నువ్వు పవిత్రుడు అయ్యావు, నువ్వు నశించే సందర్భం కాదు, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన కనికర సంపన్నుడు అనే సంగతిని తెలియజేయగా ధైర్యంగా నేను నా దేవుని చూచాను అనే మాటలు చెప్తున్నాడు. ఇలాంటి సందర్భాలన్నిటిలో మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద దేవుని కలుసుకున్నప్పుడే కానీ, యెషయా ప్రవక్త సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని చూచినప్పుడే కానీ, మరి ఎవరైనా కానీ దేవుని సన్నిధిని గురించినటువంటి సంగతులు ప్రస్తావన చేస్తే అనుమానం లేకుండా వారందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకు? ఆయన పవిత్రుడు. ఆయన ఎంత పవిత్రుడు, మనం ఎవరం కూడా సమీపించటానికి చేతకానంత పవిత్రుడు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి పరిశుద్ధ దేవదూతలతో సహా 6 రెక్కలు కలిగిన వారు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తమ ముఖాన్ని, 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సో పరిశుద్ధ దేవదూతలే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవడానికి భయపడుతూ ఆ ప్రకాశమానమైన కాంతిని తట్టుకోలేక వారు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, తమ పాదములను కప్పుకున్నారు అనే మాటలు మనం చదువుతుంటే హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు. మనందరికీ నోటికి వచ్చిన వచనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఏమిటది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి. ఏది నేను నోటికొచ్చి అందరికని చెబితే ఊరకు చూస్తున్నారు అందరూ. ఎక్కాలలో ఎక్కం స్టార్ట్ చేస్తే మొత్తం చెప్పేస్తారు కదా, అట కదా. టేబుల్స్ కానీ మీరు మొదటిది అందిస్తే అదర్ టేబుల్ అంతా చెప్పేస్తారు కదా. వచనాలు కూడా అలాగే మనం నేర్చుకుంటాం. హెబ్రీ పత్రిక 7:26 అంటే ఎవరు చెప్పరు, కానీ పవిత్రుడు అని మొదలు పెడితే చాలు మొత్తం చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, మన విమోచనకు సరిపోయినవాడు, మనము ఆరాధించి స్తుతించడానికి చాలినవాడు, ఆయన పూజార్హుడైన దేవుడు,
స్తోత్రార్హుడైన ప్రభు ఆయన. అందుచేత మానవ మాతృలమైన మనం దేవుని గురించి విన్నప్పుడు మన హృదయాల్లో గొప్ప గౌరవ భావం రావాలి. దట్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ అనేటువంటి మాట మరొక భావంగా రెవరెన్స్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. ఫియర్ ఆఫ్ ద గాడ్ అంటే రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల మనకున్న భక్తి, గౌరవ భావం అది చాలా అద్భుతమైనటువంటి సంగతిగా మనము భావించాలి. ప్రార్థన చేస్తున్న హబక్కూకు అంటున్న మాట మనం చదివాం. ఏమిటది? యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను వినగానే నేను భయపడుతున్నానయ్యా, నేను భయపడుతూ ఉన్నాను. దేవుని ప్రజల దగ్గర ఈ దినాలలో లోపించిన 2-3 అంశాలు ఉన్నాయిలే, ఇది కూడా ఒకటి. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ప్రేమ. లోపంగా కనబడుతున్నది ఏమిటి? ప్రజల మధ్య, దేవుని ప్రజల మధ్య లోపించినటువంటి ఒక అవసరమైన ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ప్రేమ. రెండవది దేవుని యందలి భయం. దేవుని యందు భయం ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. భయం అనే మాటకు అర్థం కూడా చెప్పాను కదా, రెవరెన్స్ అని చెప్పాను. రెవరెన్స్ అంటే ఏమిటా భావం? గౌరవ భావం. ఏం గౌరవం? షో కాదు. షో ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. నటనకు నిజానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. కాలేజీలో లెక్చరర్ వస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటారులే, మాకు కూడా తెలుసు అయ్యి కదా. గుడ్ మార్నింగ్ సార్ అంటుంటారు వారికి పక్కన చేరి. నిజమేనా వీళ్ళు సార్ అనేది ఇటు చూస్తే అంటుంటారు, వెంటనే ఇట్లా అంటారు, ఎగతాలు చేస్తారు. ఎందుకని అంత భయపడుతున్నావు? ఆయన చూసి వచ్చిదేరా, భయం లేదు, ఏమి లేదు, షో. టుడే ద క్రిస్టెండమ్ హ్యాస్ బికమ్ షోయింగ్ బిజినెస్. క్రైస్తవ లోకంలో ఈ దినాన మనం గమనిస్తున్నది ముఖ్యంగా షో బిజినెస్. భయభక్తులు ఉన్నట్టు నటించడము. తిమోతి పత్రికలు ఈ మాటే వ్రాశాడు. అంత్య దినాల్లో ఉన్నటువంటి ప్రజలలో ఏమి లక్షణాలు ఉంటాయి అని అంటే, పైకి చెప్పండి, భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు. యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్ష తోటలో నాటబడిన ఒక అంజూరపు చెట్టును 3 ఏళ్లుగా వరుసగా దర్శిస్తూ వస్తున్నాడు. ఫలాలు ఏమైనా దొరుకుతాయని. 3వ సంవత్సరం కూడా వచ్చి అన్నాడు, ఈ చెట్టు అంతా షోయే. ఈ చెట్టు ఎలా ఉంది? చూపులకు ఎలాగుంది? చాలా పచ్చగా ఉంది. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ సో నైస్లీ. బాగా ఎదుగుతున్నట్టు షో కనబడుతుంది. అలా ఎదిగిన చెట్టు దగ్గర ఏముండాలి? ఖచ్చితంగా ఫలాలు ఉండాలి. మరి అంజూరపు చెట్టును గురించి చెప్తుంటారు, నేను చూడలేదు, నాకు పెద్దగా తెలియదు. కానీ ఆకులుంటే కాయలు ఉంటాయంట. దానికి ఉండాల్సిన పద్ధతి ఏమిటి? ఆకులు కానీ దట్టంగా ఉంటే ఖచ్చితంగా కాయలు ఉంటాయంట. ఈ చెట్టుకేమో ఆకులు ఫుల్గా ఉన్నాయి. దూరాన్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? నేనన్నమాటేగా, కాయలు ఉంటాయి అనుకుంటారు. సో కాయలు వెతకడం వల్ల అందులో తప్పేం లేదు. కారణం ఏమిటంటే ఆకులుంటే కాయలు ఉండాలి, అది రూల్ కాబట్టి. కానీ ప్రభువు వెతికితే ఏం కనపడలేదు.
ఏం కనపడలేదు. వింటున్నారు మీరంతా? పలకరే మరి. ఏం కనపడలేదు? పండ్లు కనపడలేదు, కాయలు కనపడలేదు. ఆయన అన్నాడు, ఒరే ఇదేదో మొదటి సంవత్సరం ఏమో పొరపాటు అనుకున్నా, రెండవ సంవత్సరం ఏమో గ్రహపాటు అనుకున్నా, మూడవ సంవత్సరం అర్థమైంది ఇది అలవాటు అని. ఏమని? మొదటిది పొరపాటు, రెండవది గ్రహపాటు, మూడవది అలవాటు. అలవాటుగా మందిరానికి రావడం, అలవాటుగా బైబిల్ తెచ్చుకోవడం, అలవాటుగా బైబిల్ చదువుకోవడం, అలవాటుగా చేసే పనులు చాలా. దట్ బికమ్స్ ఎ షో బిజినెస్. అది ఊరక చూపులకు మాత్రమే కనపడేటట్టుగా ఉంది, కానీ దేవుడు ఆశించినది దొరకని స్థితి. దేవుడు మన దగ్గర ఏం ఆశించాడు? నేను మిమ్మలను ఎలా ప్రేమించానో అలా మీరు కూడా ప్రేమించండి. నంబర్ 1. నేను ఎలా మిమ్మల్ని క్షమించానో మీరు కూడా ఇతరులను క్షమించండి. నంబర్ 2. నంబర్ 3, నేను అసలు ఇది నంబర్ 1లో చెప్పుకోవాల్సిన మాటలే. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడా? 3 చెప్పుకున్నాం, పోనీయండి మనం, చాలు, ఎక్కువ వద్దు. మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది క్షమాపణ, నాలుగవది కూడా పెడతా ఐక్యత. చాలే, 4 చాలు. ప్రభువు ఈ 4 కోరుకుంటున్నాడు మన దగ్గర. ఇవి ఫలాలు అనుకుందాం. బైబిల్ కొనుక్కోవటము, కీర్తనల పుస్తకం కొనుక్కోవడము, చక్కగా పాటలు పాడటము, నీట్గా టయానికి రావడము, ముందే కూర్చోవడము, అన్ని పనులన్నీ చేయడము, చాలా యాక్టివ్గా ఉన్నట్టు కనపడడం, ఇదంతా నచ్చేది మెచ్చేది. ఇది మనకు నచ్చుతుంది, ఇతరులు మెచ్చుకునేది. దేవుడు మెచ్చుకునే ఈ 4. దేవుడు మెచ్చుకునే ఏమిటి చెప్పండి? ఏమిటి 4 చెప్పండి? 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 క్షమాపణ, 4 ఐక్యత. చాలు, ఈ 4 మాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా ఏమిటి ఉన్నాయి? ఎవరికన్నా కట్టడం లేదా? మిగిలిన ఏమున్నాయి? ఆత్మఫలమేమనగా, ఎవరు అన్నారు మొత్తానికి, వెరీ గుడ్. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 మొత్తానికి బాగానే చెప్పారు. ఈ 9 యాక్చువల్గా ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర. సరే, అంత దీర్ఘంగా మనం ఆలోచించి ధ్యానించలేం కనుక నేను ఊరకు 4 అన్నా. ఈ 4 ఆ లిస్టులో ఉన్నా లేకపోయినా వాటి భావాలు అవే. 1 పరిశుద్ధతనే చెప్పిన మాటలు, పరిశుద్ధత. 2వది ప్రేమ, 3వది క్షమాపణ, 4వది ఐక్యత. ఈ ఫలాల కోసం వెతకడానికి అంజూరపు చెట్టు దగ్గర నాటబడిన అంజూరపు చెట్టు, అదేదో దారి పక్కన పడి ఫలించింది కాదు, అది పడి మలిసిన మొక్క కాదు. ఇది నాటబడింది ఎక్కడ? ద్రాక్ష తోటలో. ద్రాక్ష తోట అనేది సంఘం. సంఘములో నాటబడిన మొక్క వర్ధిల్లాలని కోరుకున్నాడు, ఫలించాలని కోరుకున్నాడు. ఎందుకు ఇది ఫలించలేకపోతుంది అంటే, నంబర్ 1 రీజన్, దేవుని గురించిన భయము లేదు. ఏమి లేదు చెప్పండి? దేవుని భయము లేదు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మిస్సింగ్. దేవుని భయము మన దగ్గర కనబడడం లేదు. వీడియోగ్రాఫర్స్ను చూస్తే కొద్దిగా భయం నాకు. ఎందుకు? మన కదలికలన్నీ, మన మూమెంట్స్ అన్నీ వాళ్ళు పిక్చరైజ్ చేస్తారు.
క్యాచ్ చేస్తారు, మళ్ళీ ఏదో ఒక రోజు స్క్రీన్ మీద వేస్తారు, ఊరకనే కనపడతా ఉంటుంది. అన్నం తినేటప్పుడు తీశారు అనుకోండి మనల్ని. ఒకసారి చెప్పాను ఒక పెళ్ళిలో భోజనం చేస్తున్నా వీడియోగ్రాఫర్ అతను వచ్చి ఫోటోలు తీస్తున్న సంగతి నేను గమనించలా. మామూలుగా తింటా ఉన్నాం, నవ్వుకుంటా తింటున్నాం. మంచి పలావ్ పెట్టారు, మంచి ముక్కలు కూడా వేశారు. ఆ ముక్కలు బాగా నోరంతా తెరిచి ఇట్ట పెట్టుకొని తినేది ఆ టైంలో తీసేటోడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద వేస్తున్నారు వరుసగా ఎవరు తింటున్నారని. చూసిన వాళ్ళందరూ రే ఐజక్ అన్న చూడరా ఎట్ట తింటున్నాడు. నేను కూడా చూశాను, ఎంత అగ్లీగా ఉందో, ఎంత ఆత్రంగా తింటున్నట్టుందో, ఎంత అసహ్యంగా ఉందో. అప్పుడు అనిపించింది భోజనాల దగ్గర వీడియోగ్రాఫర్ వస్తే చాలా కేర్ఫుల్గా తినాలి. ఏం తిన్నట్టు యాక్షన్ ఊరకట్టు పెట్టడమే, ఇంక తినేది లేదు, ఏమి లేదు. ఆ సార్ అటు పోయిందా గమ్మును కూర్చొని ఎందుకంత భయం? ఇట్ ఈస్ షోన్ ఆన్ ది స్క్రీన్. మరలా అది స్క్రీన్ మీద కనబడుతుంది. దట్ ఈస్ దేర్ పిక్చరైజ్డ్. అది క్యాసెట్లో ఉంది, అది రికార్డెడ్గా ఉంది. రికార్డ్ అయిందనే భయం, అంతేగా? భయం అంటే అదేనా? అదే, ఎవరైనా చూస్తారనేగా, అంతే, అదే భయం. మరి దేవుని గురించి ఎందుకు భయపడాలి? దేవుని గురించి ఎందుకు భయపడాలి? ఆ బల్ల మీద నా వాటర్ బాటిల్ ఉంది, టీయే. దేవుని గురించి ఎందుకు మనం భయపడాలి అంటే, దేవుడు నిత్యము మనందరిని చూస్తూనే ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనందరినీ అనాలి. మీరు ఈ మాట అనకపోతే ఇంక నేను చెప్పే వాక్యం ఏం అర్థం కాదు. దేవుడు మనందరినీ నిత్యము నిద్రపోయేటప్పుడు చూస్తున్నాడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు చూస్తున్నాడు కదా, మీటింగ్కి వచ్చినప్పుడు చూస్తున్నాడు, అన్ని సమయాలలో. ఇన్ అవర్ ప్రైవేట్ కాన్వర్జేషన్స్, ఇన్ అవర్ ప్రైవేట్ లైఫ్, in our secret rooms, everywhere God can look into our lives. మన జీవితాల్లోనికి ప్రభు చూడగలడు. He can look, he can see everything very clearly. దేవుడు అన్నాడు ఆ మాట నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయంలో. ఇశ్రాయేలు ప్రజలు వారు ఘోరమైనటువంటి చెరలో వారు ఉండగా, బానిసత్వంలో వారు ఉండగా, బాధలలో వారు ఉండగా, దేవుని సన్నిధిలో వారు ఎంతగానో మొరపెట్టారు. మొరపెడుతున్నటువంటి వారి మొర నేను విన్నాను, నేను వారిని చూచి తిని, వారి బాధలు నాకు తెలిసే ఉన్నవి అన్నాడా లేదా? చదవండి ఆ 3వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న, ఏ దేశంలో ఉన్నా చూస్తాడా లేదా? ఐగుప్తులో వాళ్ళు ఉన్న నా ప్రజలను చూశాను అన్నాడు. భారతదేశంలో వాళ్ళని ఎడు కూడా చూస్తాడు, అమెరికాలో వాళ్ళని కూడా చూస్తాడు. ఆయన స్కోప్ చాలా పెద్దది. హీ కెన్ లుక్ ఇన్ టు ఎవ్రీబడీస్ హార్ట్ ఆల్సో. అందరి హృదయాలలో ఆయన చూడగలిగినటువంటి గొప్ప దేవుడు. అందుచేత ఆయన చూస్తున్నాడు. ఆయన అన్నాడు, ఆయనే నేరుగా చెప్పాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని. దాంట్లో ఏమీ అనుమానపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నేను చూచి తిని అన్నాడు. తర్వాత పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర విన్నాను. ఐ హర్డ్ దేర్ ప్రేయర్స్. నేను వారి ప్రార్థన, వారి మొర విన్నాను.
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖాలు నాకు తెలుసు, వారి బాధలు నాకు తెలుసు. నేను వారిని చూచాను, నేను వారు పెట్టిన మొర విన్నాను. చాలామంది ప్రభువా నా బాధలు నీకేం తెలుసయ్యా అంటుంటారు కదా. దేవుడితోటి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇట్లాంటి మాటలు. నా బాధలు ఏమని చెప్పేది నాయన, నీకేం తెలుసు ప్రభువా, నీకేం తెలుసు ప్రభు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నట్టు, మనం తెలియనోడు అన్నట్టే కదా. ఆయనేమో నాకు తెలుసు, నేను చూస్తాను, నేను వింటాను, నేను ఎరుగుదును అని ఒక పక్క చెబుతుంటే మనం ఏమంటున్నాం దేవుణ్ణి? మా దగ్గర ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు లేడు ఆయన, విజ్ఞాపన ప్రార్థనలో కూర్చుంటాడు శనివారం. ప్రభువా ఫలానా సహోదరుడి సంగతి నీకు ఏం తెలుసు అయ్యా, వాడు మంచోడే కాదయ్యా అంటుంటాడు. ఆ మాట అంటే నేను అన్నాను, రత్నం ఏంది అట్ట చేస్తావు ప్రార్థన, నీకేం తెలుసు అయ్యా అంటావు ఏంది అంటే, మరి దేవుడికి మాత్రం ఏం తెలుసు అన్నా వాడు చేసే పనులు, వాడు చేసే పనులు దేవుడు, నువ్వు చేసే పనులు దేవుడికి తెలియవా? తెలుసా తెలీదా? బైబిల్లో జ్ఞాపకానికి వస్తుంది నాకు ఇలాంటి సందర్భమే. సౌలు దమస్కులకు వెళుతున్నటువంటి సమయంలో అననీయాతో కూడా దేవుడు మాట్లాడాడు 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యగ్రంథంలో. అన్నీ తిప్పడానికి మనకు సమయం చాలదు, చదవడానికి సమయం వరకు గుర్తు చేసుకోవటమే. అవసరమైన మాటలు చదువుదాం, గుర్తు చేసుకుంటుంటే కానీ స్పీడ్గా అయిపోదు. టైం అంతా టైం టేబుల్లో ఉంది, తక్కువ టైం వస్తుంది అందుకని. ఓకే, సో అననీయాతో మాట్లాడాడు. అననీయ, సౌలును దర్శించు, సౌలు కొరకు ప్రార్థన చేయి, విజిట్ హిమ్ అన్నాడు. అంటే ఈయన కూడా మన బ్యాచే. అననీయ అనే శిష్యుడు కూడా ఎటాటోడు మన బ్యాచ్. ప్రభువా వాడి సంగతి తెలుసా నీకో అన్నాడు. వాడు దుష్టుడయ్యా, వాడు దుర్మార్గుడయ్యా, సంఘమును హింసించిన వాడయ్యా, అనేక మంది సహోదరులను చెరసాల్లో వేసిన వాడయ్యా, కొరడాలతో కొట్టినోడయ్యా, సంఘానికి కీడు చేసినవాడు, హింస పెట్టినవాడు. చూస్తా వాడి దగ్గర పోమంటావేమయ్యా, వాడి సంగతి నీకు తెలియదయ్యా అన్నాడు అన్నమాట. ఇప్పుడు ప్రభు ఏమనాలి మీరు చెప్పండి? ఏమనాలి మామూలుగా? అరే నాకు తెలుసా నీకు తెలుసా అనద్దా? అనాలి. అననీయ, సౌలు సంగతి నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, నీకు వెళ్ళడం ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది, నువ్వు ఆడాడి తిరిగి నాకు కనపడలేదయ్యా అని చెప్పేటట్టున్నావు, అడ్రస్ ఇస్తున్నాను రాసుకో అన్నాడు. తార్సు వాడైన సౌలు యోధా అనే వాని ఇంట, అంటే కేర్ ఆఫ్ జూడస్, యోధా అనే వాని ఇంట, స్ట్రీట్ కూడా తిన్ననది అనబడిన వీధి, దమస్క్ అనే పట్టణం. ఈ మీటింగ్ హాల్ కరెక్ట్గా వస్తానో లేదోనని సహోదరులు నాకు లొకేషన్ షేర్ చేశారు. అన్నా ఎటన్నా తప్పిపోయారా, ఆలస్యమైపోయింది అంటున్నారు. అయ్యా దారిలోనే ఉన్నారు కానీ ట్రాఫిక్ సారికి టెన్షన్గా ఉంది పాపం వాళ్ళకి 10 అయిపోతుంటే. చాలాసార్లు ఫోన్ చేసి నేను తప్పిపోవాలా, అడ్రస్ మీరే ఇచ్చారుగా, లొకేషన్ మీరే షేర్ చేశారుగా, అకార్డింగ్లీ ఐఎమ్ ఫాలోయింగ్, కమింగ్ అంటున్నాడు. ఏడి కమింగ్ లేదు, ఏమి లేదు. టెన్షన్ పడుతుంటారని వస్తున్నా దగ్గరికి వచ్చాను చెప్తాను వాళ్ళకి. నేను ఏడో చాలా దూరంలో ఉండా, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేశాను ఈ పూట. అంత రద్దీగా ఉంది, మరి రోడ్డు ఏందో. ఎవరిని క్రాస్ చేసి వద్దామన్నా మోటార్ సైకిల్ వాళ్ళు అడ్డం పడుతున్నారు వచ్చి. అయ్యో, అననీయ మిస్ అయిపోతాడని, ఒట్టి మాటలు చెబుతాడని, అబద్ధాలు ఆడతాడని ప్రభు చాలా స్పష్టంగా అడ్రస్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక పోస్ట్ కార్డు రాసేసినా కూడా అది ఆడికి పోద్ది, అంతే కదా. తార్సు వాడైన సౌలు, కేర్ ఆఫ్ యోధా, తిన్ననది అనబడిన వీధి, దమస్కు నగరం. అయిపోయి
ఇంక తప్పించుకోవడానికి వీలుందా? అబ్బో, ఎంత సిన్సియర్ గాడ్! టు ఇన్ఫార్మ్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ సో సిన్సియర్, వెరీ క్లియర్. నేరుగా అననీయ వెళ్ళాడు. అననీయ వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన అడ్రస్ కారణం. అంత మాత్రమే కాకుండా ఆయన అన్నాడు, సౌలు సంగతి నాకు తెలుసులేరా నాయన, నువ్వెందుకు నాకు చెబుతావు? నువ్వా తెలిసినోడు, నేనా? ఇప్పుడు ఎవరన్నా కొద్దిగా ముసలోళ్ళు ఉన్నారనుకోండి, ఒక 90 సంవత్సరాల మనుషులు ఎవరన్నా ఉంటే, బ్రదర్ ఆ రోజుల్లో ఏం జరిగింది తెలుసా అంటారు. మేమేమో నోరు తెచ్చుకొని ఏం జరిగింది సార్ అనాలి కదా. మీకు ఏం తెలుసండి అంటారు. నిజమే తెలియదు మాకు. అలాగే యంగ్స్టర్స్ని కానీ మాట్లాడితే ఫ్యూచర్ను గురించినటువంటి సంగతులు కూడా మాకు తెలియకపోవచ్చు. మీ దగ్గర ఉన్న టెక్నాలజీ, మీ దగ్గర ఉండేటువంటి వివిధములైన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా అంత తీవ్రంగా మేము ఆలోచించలేకపోవచ్చు మాకున్న జ్ఞానాన్ని బట్టి. మా పిల్లలు అంటుంటారు, రేయ్ మోటోడికి చెప్పినట్టు చెబుతావేందిరా అని అంటే, ఏంది డాడీ నువ్వు చదివింది అన్నారు నన్ను. ఏం చదివింది ఏంద్ర? ఎంఏ చదవలేదు. ఎంఏ ఎవరా ఈ రోజుల్లో? ఈ ఎంఏ క్వాలిటీది ఏంది ఎంఏ? అసలు ఎంఏ అనేది కూడా చదివేనా ఈ రోజుల్లో అన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో ఏమది టాప్ ఎడ్యుకేషన్. మేము చదువుకున్న రోజుల్లో అది చాలా గొప్ప విద్య చదువుకున్నట్టు. ఈ రోజుల్లో అసలు పిల్లలకి లెక్క లేదు, పక్కా లేదు. ఫ్యూచర్ని గురించి మాకు తెలియకపోవచ్చు, పాస్ట్ను గురించి మాకు ఎరగకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు. కానీ మనం అందరం గ్రహించాల్సిన ఒకే ఒక మాట, మన దేవుడు అన్ని కాలములలో ఉన్నవాడు. ఆయన నిన్న అంటే పాస్ట్ టెన్స్లో, నేడు అంటే ప్రజెంట్ టెన్స్లో, రేపు అంటే ఫ్యూచర్ టెన్స్లో నిరంతరము ఉన్నవాడు. అప్పుడు ఆదాము ఉన్నప్పుడు ఏదైనా తోటలో అని అంటే దేవుడికి చెప్పొచ్చు మనం అన్నమాట, ఏయ్ సృష్టించిందే నేను, అంతకు ముందు నుంచే ఉన్నా. యూదులు అనుకున్నారు అబ్రహాం సంగతుల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. అబ్రహాం గురించి ఈయనకి ఏం తెలుసు? ఈయన ఎంత చిన్నోడు. అబ్రహాము నా దినములలో ఒక దినము చూడకోరిన కానీ అది చూడలేకపోయాడు అన్నాడు యేసు ప్రభు. అబ్రహాము కంటే ముందు నీవు ఉన్నావా అని అడిగారు ఆశ్చర్యంగా. అబ్రహామేంద్ర వాళ్ళ తాత ఉన్నప్పటి నుంచి ఉన్నా, పునాదులలో నుంచి, సృష్టి ఆరంభం నుంచి, భూమికి పునాదులు వేయక మునిపే నేను ఉన్నవాడను అన్నాడు దేవుడు. ఆయన గురించిన ఆలోచనలు మనం చేస్తే నిజంగా మన హృదయాలలో గౌరవం పెరగాలి, భయము కలగాలి. దేవుని గురించిన వార్త వినగానే భక్తుడు అంటున్నాడు, నేను భయపడుచు ఉన్నాను. ఆదిమ సంఘంలో దేవుని భయము ఉండింది, దేవుని భయము ఉన్నది. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చదువు బాబు. 31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయం, చదువు, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ప్రభువునందలి భయము కలిగి, ఆదిమ సంఘం ప్రభువునందలి భయము కలిగి, దేవుని భక్తులైన వారందరూ కూడా, బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే భక్తులైన వారు అందరూ కూడా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ భయము కలిగి దేవునికి ఇష్టలుగా వారు జీవించారు.
కానీ ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఆ మాట. దేవునికి ఇష్టలుగా ఎక్కువ మంది ఉండలేకపోయారంట. ఈరోజు పరిస్థితి కూడా అదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. వారు 5వ వచనం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక. ఎందుకు దేవునికి ఇష్టలుగా వారు ఉండలేకపోయారు అంటే దేవుని గురించిన భయం లేదు వారికి, దేవుని గురించిన రెవరెన్స్ వారికి లేదు, దేవుని మాట అంటే శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, భయం లేదు. వాక్యం ఏం చెప్తుంది అన్నాం అనుకో, వాక్యం ఏదో ఒకటి చెప్పిద్ది లేవయ్యా. వాక్యం పెద్ద బాధ లేదు జనానికి. ఓ సంఘంలో చిన్న స్ప్లిట్ వచ్చింది, భేదం కలిగింది, సహోదరుల మధ్య కొంచెం చిన్న గొడవ వచ్చింది. ఐక్యపరచడం కోసమై నాతో పాటుగా కొంతమంది సేవకులు సహోదరులు వచ్చారు. కూర్చోబెట్టి ప్రార్థన చేసి మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అనంగలోనే దేవుని వాక్యం పక్కన పెట్టి మాట్లాడండి బ్రదర్ అన్నారు. మా గొడవలు విను, సమాధానం ఏం చెప్పాలి అది చెప్పు, ఓరకు అదేమంటే దేవుని వాక్యం అంటావు అన్నారు. దేవుని వాక్యం లేకుండా ఇంక మనం చేసేది ఏందాడా? ఎక్కడ మాట్లాడుతుంది ఇది? సంఘంలో ఎవరికి సంబంధించిన సంగతి? నమ్ముకున్న విశ్వాసులకు సంబంధించిన సంగతి, సంఘానికి సంబంధించిన సంగతి. దేవుని వాక్య ఆధారంగా కాకుండా మనుషుల జ్ఞానం చొప్పున మాట్లాడాల్సింది. మీరు చెప్పండి, ఆ మాట అన్నవాడికి దేవుని భయం ఉందా? నేను వెంటనే చెప్పాను, దేవుని భయం బొత్తిగా లేదు నీ దగ్గర. దేవుని భయం లేకుండా దేవుని సంఘంలో నీవు సేవ చేయడానికి అర్హుడు కాదు. దేవుని భయం లేకుండా దేవుని పరిచర్యలో ఏం చేస్తావు నువ్వు? సంఘములో దేవుని భయం చాలా అవసరం. దేవుని పిల్లల జీవితాలలో దేవుని భయం చాలా అవసరం. నీ మాట వినగానే నేను భయపడుచు ఉన్నాను ప్రభువా, ఐ రెస్పెక్ట్ యూ, మై రెవరెన్స్ అంటూ యూ, ఐ యామ్ ఫియర్. నేను భయపడుతున్నాను. నీ మాట నువ్వు చెప్తే నేను విధేయుడను. విధేయత చూపిస్తేనే గౌరవం అని భయం అని అర్థమవుతుంది. చెప్పిన మాట వినకుండా మా సండే స్కూల్లో ఒక పిల్లోడు ఉన్నాడు. వాడు ఏం తలబిరుసోడు, మరి ఏందో వాడు నాకు అర్థం కాదు. చాలా బాగా స్టౌట్గా ఉంటాడు, దిట్టంగా ఉంటాడు, మంచి నీట్ డ్రెస్ చేసుకొని వస్తాడు, బైబిల్ తెచ్చుకుంటాడు. రే మోకరించు అన్నాను అనుకో అంటుంటాడు. మోకరించరా, నేను సేవకుడిని, పెద్దోడిని, ముసలోడిని, నేను చెబుతుంటే వినవేంద్రా అన్న. నువ్వు ఇట్టంటే నేను కూడా ఇట్టంట అన్నాడు. నాకేవాడు మందిరంలో ఏళ్ళు చూపించాడు, నీకు ఎవడికంటే భయం ఉందోడికి. పిల్లలకు భయం నేర్పించడం ఈ దినాల్లో కరువు అయింది. డిగ్రీ క్లాసులో ఉన్న వాళ్ళని కూడా కొట్టేవాడిని నేను లెక్చరర్గా ఉన్న రోజుల్లో. ఈరోజు ఎల్కేజీలో ఉన్న కొట్టండి చూద్దాం, యూకేజీ పిల్లల్ని కొట్టండి, 1వ తరగతి ఎక్కువ మాట అనండి. ఎన్ని చూస్తున్నాం మనం న్యూస్లో. వేరే దేశాల్లో అయితే మరీ ఘోరం. వాడు ఇమ్మీడియట్గా గోస్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్స్ అగెన్స్ట్ టీచర్స్, అగెన్స్ట్ పేరెంట్స్. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, పిల్లలకు, టీచర్స్కి వ్యతిరేకంగా పిల్లలు కంప్లైంట్ చేసే స్థాయికి ఎదిగారు. మన దేశం కొంచెం బెటర్గా ఉంది, కొద్దిగా బెటర్గా ఉంది. లోకం ఎట్టపోయినా పర్వాలా, ఓకే. దేవుడున్న దేవుని సంఘంలో
ఏముండాలి చెప్పండి? దేవుని భయం ఉండాలి. డూ వీ రియల్లీ ఫియర్ గాడ్? నిజంగానే మనము దేవుని యందు భయము కలిగిన వారంగా ఉన్నామా? భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి పదం దైవ గ్రంథంలో ఎన్నిసార్లు, కీర్తనల గ్రంథంలో ఎన్నిసార్లు, సామెతల గ్రంథంలో ఎన్ని పర్యాయాలు మనం చదువుతూ ఉంటామో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బాల్యములో బిడ్డలకు నేర్పించవలసిన ప్రాథమికమైన సూత్రం దేవుని యందలి భయభక్తులు. 34వ కీర్తనలో, చిన్నపిల్లలారా నేను మీకు భయభక్తులు నేర్పిస్తాను, నా దగ్గర వచ్చి నేర్చుకోండి అనే మాటలు ఎన్ని చదువుతాం మనం. సో వాట్ షుడ్ వి లెర్న్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందలి భయం, దేవుని భయభక్తులు నేర్పించబడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి, అనుభవించాలి. అప్పుడే దేవుడు చాలా ఇష్టపడేవాడు, సంతోషపడేవాడు. దేవుని భయం చాలా అవసరం. రెఫరెన్స్లో ఒక 20 ఉన్నాయి చెప్పడానికి రెడీగా నా దగ్గర రాసుకొని వచ్చా. నేను ఎప్పుడు సిద్ధపడి రాసుకుంటాను నా నోట్స్లో. కానీ పాయింట్ అర్థమైతే చాలు, ఈ రెఫరెన్స్ చదవకపోయినా పర్లేదు అనిపించింది నాకు. పాయింట్ అర్థమైందా మీకు? ఎందుకు ఈయన భయపడుతున్నాడు? 3 పాయింట్లు చెప్పాను. మన దగ్గర 4 ప్రభువు కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన వాడు, సర్వజ్ఞుడైన వాడు. ఆయన కనబడని సృష్టమేమీ లేదు, ఆయనకి వినబడని అంశమేమీ లేదు, ఆయన చూడని సంగతి ఏమీ లేదు, ఆయనకి తెలియని అంశమేమీ లేదు. ఐజక్ బాబు నన్ను చూసిన వాళ్ళందరూ ఈసారి పెద్దోడు చాలా మంచోడు అనుకుంటా ఉంటారు అనుకో. దేవుడు చెప్పగలడు నీ లోపల ఏమేమి ఉన్నాయో. ఇంక వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పలేరు. వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పలేని సంగతులు ఎవరు చెప్పగలరు? దేవుడు చెప్పగలడు. సమూయేలుతో ప్రభు అన్నాడు, మీరు మనుషుల యొక్క బాహ్య రూపం చూస్తారు, బాహ్యమైన సంగతుల గురించి ఎస్టిమేట్ వేస్తారు. నేను అంతరంగాన్ని చూస్తాను, ఆంతర్యాన్ని చూస్తాను, హృదయాన్ని చూస్తాను, పరీక్షగా చూస్తాను, పరిశీలనగా చూస్తాను. 139వ కీర్తన ప్రారంభం నుంచి మనం కానీ గమనించగలిగితే భక్తుడి యొక్క ఆవేదన చూడండి. ఆ యథార్థతని ఎలా ఒప్పుకుంటున్నాడో. దేవునికి తెలియదు నా జీవితంలో ఏమీ లేదు అని చెప్తున్నాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేస్తూ ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది అగోచరం, నాకు అందేది కాదు. ఏం చెప్పాలండి? మళ్ళీ చదువుకోండి ఒకసారి. ఇప్పుడు చదివేలే, మళ్ళీ చదువుకున్న తర్వాత రోజు ఒకసారి చదివితే మంచిది కదా ఇది, అవునా? నా చర్యలన్నీ నీకు తెలుసు, నా మాటలన్నీ నీకు తెలుసు, నా మనసు నీకు తెలుసు, నా హృదయం నీకు తెలుసు, సమస్తము నీవు ఎరిగిన వాడవు. ఐ కెనాట్ హైడ్ ఎనీథింగ్. నాలో నేను ఏది దాచలేను. ఇప్పుడు చెప్పండి, దేవుడు తెలిసినోడా కాదా? దేవుడు వినేవాడా కాదా? అమ్మ ఏంది అందరూ చెప్పబడ్డారు, టైం అయిపోయింది అని తెలిసిందా? మీకు కూడా తెలిసిందా? టైం టేబుల్ ఇస్తే తెలియక ఏం చేస్తుంది?
10:45 11:45కి ముగించమన్నారు. అయింది టైం. మరి అయిందా? ఇంకుందా? 1 minute ఉంది. 5 minutes ఉంది అంట. బైబిల్ మూసేసేలే. 5 minutes ఉంది టైం. దేవునికి తెలుసా తెలీదా? ఆయన ఎవరు? సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని అన్నమాట. అన్ని స్థలాల్లో ఉండేవాడు, సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన మన జ్ఞానానికి మించిన వాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇది నాకు అందటం లేదయ్యా, నిన్ను గురించి ఆలోచన చేస్తే అది నాకు అందదు. ఐ కెనాట్ ఇమాజిన్, ఐ కెనాట్ థింక్. యు నో మీ వెల్. నేను నీకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి మనం భయపడాలా అక్కర్లేదా? భయపడాలా అక్కర్లేదా? భయపడాలి. హీఈస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఆయన మన జీవితాన్ని రికార్డ్ చేస్తున్నాడు. ఒక దినాన ఆ రికార్డ్ మన కన్నుల ముందు ఉంచబోతున్నాడు. క్రీస్తు న్యాయపీఠములో ఆయన కూర్చొని మన లెక్కలు చూసే దినాన ఆయన మన క్యాసెట్ వేస్తాడు. ఒక బ్రదర్ చెప్పిన సాక్ష్యం మనం అందరం చూసాం. ఇప్పుడు ఆయన అన్నాడు, మనం విన్నాం. ఆ బ్రదర్ని వచ్చి ఏందండి ఇలాగ అన్నారు అని అంటే, నేను అనలేదు అంటాడా? అంటానికి ఆస్కారం ఉందా? అన్న మాట అనలేదని చెప్పడానికి వీలవుతుందా? చేసిన పని చేయలేదని చెప్పడానికి సాధ్యం అవుతుందా? when it is recorded you cannot say anything against. వ్యతిరేకంగా నువ్వే మాట్లాడడానికి వీలే కాదు, వీలే లేదు. అందుకు ప్రవక్త అంటున్నాడు, దేవా నిన్ను గూర్చిన వార్త నేను వినగానే నాకు భయం పుడుతుందయ్యా. నా జీవితం నీ కన్నుల ఎదుట ట్రాన్స్పరెంట్గా ఉంది. యు నో మీ ప్రెటీ వెల్. నన్ను గురించిన సంగతులన్నీ నీకు తెలుసు. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నన్ను గురించి అంతా నీకు తెలుసయ్యా. ఒకవేళ మా తల్లిని అడిగితే, ఐజాక్ బాబు ఎప్పటి నుంచి తెలుసమ్మా నీకు అని అంటే, వాడు పుట్టిన క్షణంలోనే నేను చూశానయ్యా అందనుకో. దేవుణ్ణి అడిగితే ఏం చెబుతాడు తెలుసా? వీడు పుట్టక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఈ ఐజాక్ అనేవాడిని నేను ఎరుగుదును అంటాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడు. అందుచేత మనమేదో పుట్టిన తర్వాత, మనమేదో ప్రభువు నమ్ముకున్న తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఎరగడం కాదు. He knows us pretty well even before the foundations. భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు నిన్ను, నన్ను, మనందరిని ఎరిగినవాడు. మన భవిష్యత్తు కూడా ఎరిగినవాడు, మన ప్రస్తుతం ఎరిగినవాడు. నా దేవుని కనుదృష్టిలో నేనున్నానన్న భయం ప్రతి ఒక్కరము కలిగి ఉండాలా. మన దగ్గర ఫలాలు ఉన్నాయా, పై భక్తి ఉన్నదా అనే సంగతి కూడా ఆయన ఎరుగును. He wants us to give fruits. ఆయన కోరుకున్న ఇష్ట ఫలాలు కోరుకుంటున్నాడు. 4 మాటలు చెప్పాను. ఏమిటా 4? నంబర్ 1 పరిశుద్ధత, నంబర్ 2 ప్రేమ, నంబర్ 3 క్షమాపణ, నంబర్ 4 ఐక్యత. ఈ 4 మన జీవితాలలో విశ్వాసిగా మనం కలిగి ఉంటే దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన సంతోషపడతాడు. నంబర్ 1, మన వలన ప్రభు ఏం కోరుకుంటున్నాడో అది జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దైవ గ్రంథములో నుంచి రెఫరెన్సులు మీ దృష్టికి నేను తేలేకపోయినా సారాంశాలు చెప్పాను. అన్ని సంగతులు వింటారు శ్రద్ధగా అని. బైబిల్ రెఫరెన్స్లు ఎక్కువ చెబుతుంటే రాసుకోవడం సరిపోద్ది, అది యాడ్ ఉంటుందో తీయడం సరిపోద్ది. టయాల్లో సరిపోదు. బైబిల్ స్టడీ, బైబిల్ క్లాస్ అయితే
ఒక క్లాస్ లాగా దాని గురించి చెప్తూ మీకు వచనాలు చెప్పడం ఉపయోగకరం. నేను చెప్పిన మాటలు మీకు అర్థమై నేను భావిస్తున్నాను. ఈ 4 ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చిన్న ప్రార్థన. కరుణ కలిగిన తండ్రి, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రారంభపు సందేశంలో హబక్కూకు పలికినటువంటి మాటలు, చేసిన ప్రార్థన, యెహోవా నీ వార్త వినగా నాకు భయము కలుగుచూ ఉన్నది, భయము పుట్టుచూ ఉన్నది అని మీ దాసుడు పలికిన మాటను మేము అర్థం చేసుకొని, దేవాతి దేవుడు అయిన మీ సన్నిధిలో మేమున్నాము, మీ బిడ్డలుగా ఉన్నాము, మీ కనుదృష్టిలో ఉన్నాము. భయము కలిగి ప్రవర్తించడం మాకు నేర్పించాలని కోరుకుంటూ ఉన్నాము. నమ్మదగిన మా గొప్ప దేవుడు అని మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సమస్తము తెలిసిన వాడవు, అన్నిటినీ చూచేవాడవు, అందరినీ ఎరిగిన వాడవు, సంఘాన్ని గ్రహించిన వాడవు, సంఘాన్ని ప్రారంభించిన దేవుడవు నీవే. మా దగ్గర నుంచి ఎలాంటి ఫలాలు మీరు కోరుకుంటున్నారన్న సత్యాలు మేము ఆలోచన చేస్తూ ఉండగా, అలాగున్నామో లేమో పరీక్ష చేసుకొని సరి చేసుకొని మిమ్మల్ని సంతోషపరిచే ప్రజలుగా ఉండడానికి అవసరమైన మీ కృప, మీ దీవెన మాకు అందించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.